ఏకాదశి అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషంగా ఇక్కడ గుడి దగ్గర భక్తులు దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పాత ఊరు చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంది. వారి ఇక్కడ వచ్చేసి లోపల కూడా చాలా విశిష్టంగా కూడా అంటే ఎంతోమంది భక్తులు ఇప్పటికే చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వేలాది మందిగా ఈరోజు భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి కొన్ని విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అనంతపురంలోనే ప్రముఖంగా ఈ గుడి యొక్క విశిష్టత అని చాలా కొన్నేళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మీరు ఇవాళ పాత ఊరు చెన్నకేశవ గుడిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఊరు పుట్టినప్పటి నుంచి ఊరు పుట్టడమే పాతూరు అంటారు ప్రజలు పెద్దలందరూ. చెన్నకేశవ గుడి అంటే చాలా పవిత్రమైన గుడి. ఈరోజు నిజంగా ప్రజలందరికీ చెన్నకేశవ స్వామి గుడి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ బల్జ సోదరులు అంబార్పు గేరు బల్జ సోదరులు అందరూ కలిసి ఇవాళ ప్రసాదం పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ ఇక్కడ విచ్చేయడంతో ప్రసాదాలు తిని స్వీకరించి అందరూ వెళ్ళాలని మేము నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు కల్పించిన దానికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ప్రజలందరూ దర్శనం చేసుకొని నిండు ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అనంతపురం భక్తాదులందరికీ నమస్కారం. పాత ఊరు చెన్నకేశవ గుడి ఎంతో విశిష్టత కలిగిన మహా ఆలయము. ప్రతి సంవత్సరము ఈ ఆలయము అర్ధరాత్రి 12 గంటలు మాత్రమే తెరుచుకొని మరుసటి రోజు 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండే ఆలయమే అనంతపురం. ఇది ఒక్క ఆలయం మాత్రమే ఉన్నది. ఎంతో పురాతనమైన ఆలయము, చరిత్ర కలిగిన ఆలయము. ఈ ఆలయానికి ఈరోజు దేవునికి సంబంధించిన భక్తులకి అందరికీ మా చేత్తో ప్రసాదం పంచడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా ఉంది. నేను మా అమ్మగారు మార్కెట్ మహేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ చెన్నకేశవ దర్శనానికి వచ్చిన భక్తులకి నీటి దార్తి మరియు ఒక ప్రసాదం ఇవ్వడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ సదావకాశం కల్పించిన స్వామికి, మా లక్ష్మీనరసింహ స్వామికి, చెన్నకేశవ స్వామికి మేము మరో జన్మ ఎత్తినంత ఆనందంగా మేము భావిస్తున్నాము. జై చెన్నకేశవ స్వామి, జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి.